మండలాల్లో కురుస్తున్నటువంటి అతి భారీ వర్షాల వల్ల రోడ్లు తెగిపోవడంతో పాటు పంట పొలాల లోపల వాగులలో వచ్చినటువంటి ఇసుక మేట వేయడం జరిగింది. ఒక్క నార్సింగి మండలంలోనే సుమారు 260 ఎకరాల్లో ఇప్పటికీ ప్రాథమికంగా వ్యవసాయం మరియు రెవెన్యూ అధికారులు వేసినటువంటి అంచనా ప్రకారం సుమారు 260 ఎకరాల వరకు రైతన్నలు నష్టపోయినట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా జాతీయ రహదారి హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి పైకి వెళ్ళేటువంటి జాతీయ రహదారి ఏదైతుందో ఆ జాతీయ రహదారికి నార్సింగి ఫ్లైఓవర్ సమీపం లోపల రోడ్డు కింద కట్టినటువంటి చిన్న కలువట్ల వల్ల నీటి ప్రవాహం వేగాన్ని తట్టుకోలేక రోడ్ అంతా కోసుకుపోయి కట్ అయి ప్యాసింజర్స్ కి కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. నిన్న సాయంత్రం నుంచి నార్సింగి ప్రాంతానికి సంబంధించినటువంటి రెవెన్యూ, పోలీస్, భారతీయ జనతా పార్టీ నాయకులు, గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కష్టపడి ప్రజలకి నష్టం జరగకుండా ఉండేందుకు కష్టపడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ నార్సింగి చుట్టుపక్కల ఉన్నటువంటి యువకుల్ని నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక కారు నీళ్లలో కొట్టుకుపోతున్న సందర్భం లోపల కారులో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా కాపాడి సాటి మనిషి కష్టంలో ఉంటే ఎట్లా నిలబడాలనే విషయం లోపల సహాయపడినందుకు నార్సింగి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి యువకులందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ రానున్న 24 గంటలు కూడా వర్షం పరిస్థితి ఇంకా కంటిన్యూ అయితే కనబడతా ఉంది. కాబట్టి కొంచెం ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విద్యుత్ శాఖ అధికారులు కూడా ఎక్కడైనా కరెంటు వైర్లు తెగిపడితే వెంటనే దాన్ని డిస్కనెక్ట్ చేయకపోతే కరెంటు షాక్ ఇతర నష్టాలు జరుగుతాయి. కాబట్టి దయచేసి అవసరం లేదు అనుకుంటే ఇంట్లోంచి బయటికి రావద్దు. సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేయండి. నార్సింగ్ లో ఇందాకనే ఒక దళిత సోదరునికి సంబంధించినటువంటి ఇల్లు కూడా కూలిపోయిందని చెప్పి తప్పు వెళ్ళమనుకుంటే వారి ఇల్లు కూడా కూలిపోయింది. లింగంకి సంబంధించినటువంటి ఇల్లు కూలిపోయిందని చెప్పడం జరిగింది. రెవెన్యూ అధికారులతో కలిసి వారి ఇంటికి సరి అయినటువంటి పరిహారం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. పూరిపాకలు, గుడిసెలు, పాతకాలంలో కట్టినటువంటి పెంకుటిన్లు ఏవైతుంటాయో దయచేసి రెవెన్యూ సిబ్బందికి నా విజ్ఞప్తి, ఆ ఇళ్లలో నివాసం ఉంటున్నటువంటి వ్యక్తుల్ని ఆర్సీసీ బిల్డింగ్లకి, కమ్యూనిటీ హాల్స్లకి షిఫ్ట్ చేయండి. కంటిన్యూస్ గా వర్షం కురవడం వల్ల ఆ గోడలు కూలిపోతే తిరిగి ఊహించలేనటువంటి నష్టం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రాథమికంగా అందరినీ కాపాడదాం. తర్వాత నష్టపరిహారం ఎట్లా ఇవ్వాలి, ఎవరెవరికి ఏ రకంగా ఆదుకోవాలనే విషయం లోపల ఖచ్చితంగా మాట్లాడతాం. ఉదయం రాజ్నాథ్ సింగ్ గారు మా ఎంపీలందరితో మాట్లాడినారు. భారత ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా అండగా నిలబడతామని చెప్పినారు. ఫీల్డ్ లో ఉండమని చెప్పినారు. భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు కూడా ఇంట్లో ఉండదు. ఖచ్చితంగా ప్రజల కష్టం వస్తే ప్రజలతోటి మమేకం అవ్వాలని చెప్పినారు. వారి ఆదేశాల మేరకి, నడ్డా గారి సూచన మేరకి ఖచ్చితంగా ప్రతి కార్యకర్త కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని విజ్ఞప్తి చేస్తూ, బీబీపేట చెరువు ఏ నిమిషమైనా తెగిపోతుందని పోలీసులు, ఇరిగేషన్ అధికారులు అలర్ట్ చెప్పినారు. నస్కల్, నందగోపులం, అదే రకంగా రాంపూర్ అనేటువంటి 3 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరినీ కూడా సేఫ్టీ ప్లేస్ తరలించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. చుట్టుపక్కల రోడ్లన్నీ తెగిపోయినాయి. అందుకని ఆ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికే నేను అటు వెళ్తా ఉన్నాను. ఎక్కడి ప్రజలు అక్కడ కొంచెం అలర్ట్ గా ఉండాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.